హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కాశ్మీర్లో పహల్గామ్లో తీవ్రవాదుల అటాక్ తర్వాత తెర మీదకి వస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సింధు నది. ఈ సింధు నది వల్ల అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడ కలుస్తోంది, దీనివల్ల పాకిస్తాన్కి ఇండియాకి లాభం ఏంటి, సింధు నది గేట్లు మూసేయడం వల్ల పాకిస్తాన్కి వచ్చే నష్టం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకుందాం ఈ వీడియోలో. ముఖ్యంగా సింధు నది ఈ హిమాలయాల్లో మానస సరోవరంలో బోకర్చ్ వద్ద టిబెట్ పట్టణంలో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాల్లో ప్రవహించి పాకిస్తాన్లో కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని యొక్క ప్రవాహం 3100 చదరపు కిలోమీటర్లు ప్రయాణం చేసి అరేబియా సముద్రంలో కరాచీ దగ్గర కలుస్తుంది. అయితే ఈ భూమి అంతా కూడా సస్యశ్యామలం చేస్తున్నటువంటి అతి పెద్ద నది భారతదేశంలో ఇది ఒకటి. దీనికి అనేక రకాలైనటువంటి ఉపనదులు ఉన్నాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవి ఉపనదులు. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏమిటంటే సింధు నది నీళ్లు పాకిస్తాన్కి వెళ్లకుండా ఆపు చేయాలి అని చెప్పడం ఏంటి, వెంటనే నిర్ణయం తీసుకోవటం, గేట్లు డౌన్ చేసేయటం, నీటి ప్రవాహాన్ని ఆపేసింది. అయితే దీనివల్ల పాకిస్తాన్కి వచ్చేది ఏమిటి, ఓ పక్కన యుద్ధం అంటూ యుద్ధ నిర్ణయాలు తీసుకోకుండా సింపుల్గా చిన్న నది యొక్క ప్రవాహాన్ని కట్టేస్తే వచ్చేటువంటి లాభం ఏంటి, నష్టం ఏమిటి అనేటటువంటి చాలామంది ప్రశ్న. కానీ ఇక్కడ గ్రహించవలసింది ఏంటంటే సింధు నది యొక్క ప్రవాహంతో పాకిస్తాన్లో 90% జలవాడకం అంతా దీని మీద ఉంది. విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, వ్యవసాయ ఆధారిత భూములు 90% ఉన్నాయి, నీళ్లు తాగడానికి నీళ్ళు ఇవే. అంటే సింధు నది కనుక మూసివేసినట్టయితే కనుక పాకిస్తాను ఒక ఎడారిగా మారిపోతుంది. అసలు మనం పాకిస్తాన్ ఒక దేశం చెప్పుకోవాల్సిన పని లేదు. దాన్ని తీవ్రవాద అవుట్పుట్ ల్యాండ్ అనొచ్చు, తీవ్రవాదులు తయారు చేసేటువంటి స్థలం. కాబట్టి అక్కడికి మనం ఏమి ఆఫ్ చేసినా నష్టం లేదు. ఇవాళ భారతదేశం యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సింధు జలాలను ఆఫ్ చేసి వేసేయటము. ఈ సింధు జలాలను ఆఫ్ చేస్తే ఆల్రెడీ ఇది ఆగిపోయినటువంటి 24 hours తర్వాత పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు, పంజాబ్ 2 రాష్ట్రాల్లో కూడా అల్లకల్లోలం అయిపోతుంది, మంచినీటికి తాగడానికి లేక, నీరు లేక. దీని ప్రభావం చాలామంది ఏమంటున్నారంటే రాబోయేటువంటి 2-3 సంవత్సరాల్లో కనబడుతుంది నన్ను. 2-3 సంవత్సరాలు కాదు, ఈ సంవత్సరం ఇప్పుడే కనబడుతుంది. ఎందుకంటే ఇది వేసవికాలం, తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే వాటర్ బాటిల్ 140 రూపాయలు, పాల ప్యాకెట్ 350 రూపాయలు, బ్రెడ్ ప్యాకెట్ 200 రూపాయలు, కిలో బియ్యం 330 రూపాయలు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, ఉండడానికి ఇల్లు లేదు అన్న పరిస్థితిలో పాకిస్తాను భారతదేశం మీద తొడగొట్టి సవాల్ చేస్తుంది. మేము యుద్ధం చేస్తాం, మిమ్మల్ని అంతం చేస్తాం. కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అత్యంత కఠినమైనటువంటి నిర్ణయం ఏంటంటే సింధు నదిని బ్లాక్ చేయటం. ఈ సింధు నది బ్లాక్ చేయటం వల్ల ఇప్పుడు మనం ఏదైతే పైన చెప్పుకున్నామో అవన్నీ కూడా పాకిస్తాన్కి మైనస్లు అయిపోయినాయి. ఇవాళ పాకిస్తాన్లో తిండి లేదు, నీరు లేదు, తాగడానికి ఏమీ లేదు. ఇట్లా ఉండగా ఇంకో నిర్ణయం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు యావత్తు కూడా భారతదేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి భారతదేశం నుంచి పంపించేస్తున్న వాళ్ళు సుమారుగా వేలల్లో లక్షల్లో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళకే తిండి లేదంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఏం తింటారు అసలు అక్కడ. కాబట్టి భారత ప్రభుత్వం
ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎడారిగా మారేటటువంటి అవకాశం ఉంది. మళ్ళా ఏదన్నా యుద్ధ వాతావరణం తగ్గి సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడితే తప్ప అప్పటిదాకా ఏ విధమైనటువంటి నిర్ణయం మళ్ళీ దీన్ని తీసుకునే ఆలోచన బహుశా చేయకపోవచ్చు ప్రభుత్వం. కాబట్టి భారత ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్య కూడా యుద్ధం చేయకుండానే అవతల ఉన్నటువంటి శత్రు దేశం నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. చాలామంది అంటున్నారు అప్పుడే 6 రోజులు అయిపోయింది, యుద్ధం చేయట్లేదు. యుద్ధం చేయటం ఎందుకు? అసలు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు భారతదేశానికి పాకిస్తాన్తో యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. పాకిస్తాన్ని అష్టదిగ్బంధం చేస్తే చాలు, శ్మశానం అయిపోయినట్టే మన శత్రు దేశం. ఏదైతే వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్ నుంచి తీవ్రవాదుల్ని భారతదేశానికి డంప్ చేసి ఇక్కడ అల్లకల్లోలు సృష్టించాలనుకుంటున్నారో వాళ్ళకే ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది జస్ట్ ఫ్యూ డేస్లో. కాబట్టి భారతదేశం యుద్ధం చేయవలసినటువంటి అవసరం లేదు. ఇటువంటి కఠిన నిర్ణయాల వల్ల భారతదేశం తీసుకునేటువంటి కఠిన నిర్ణయాల వల్ల పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ఎడారిగా మారిపోతుంది. అందుకే పెద్దలు చెప్తారు కత్తిపోటు కన్నా కలంపోటు గొప్పదని. కత్తితో వస్తే 10 పోట్లు వస్తే కానీ సావడు, కలంపోటు ఒకటి చాలు పాతాళానికి వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ అత్యంత వ్యూహాత్మకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి యావత్ భారతదేశం కూడా ఈ సందర్భంలో భారత ప్రభుత్వానికి అన్నుదండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే యుద్ధం అంటున్నాం. యుద్ధం చేయడం మనకి పెద్ద కష్టమే కాదు. భారతదేశానికి పాకిస్తాన్కి 4 యుద్ధాలు జరిగినాయి. ఏనాడు కూడా పాకిస్తాన్ గెలిచింది జాడలేదు, మేకపోతు గాంభీర్యం తప్ప. అసలు పాకిస్తాన్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా మీద దాడి చేసే ఆలోచన కూడా ఉందో లేదో కూడా మేకపోతు గాంభీర్యం తప్ప. ఎందుకంటే గత 2 రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మిలిటరీ రాజీనామాలు చేస్తున్నారు, మిలిటరీ చీఫ్ కనపట్లేదు, మాకు యుద్ధం వద్దు అని ఇంటర్నల్గానే పాకిస్తాన్లో వార్ స్టార్ట్ అయినట్టుగా కూడా మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ స్థితిలో యావత్ భారతదేశం కూడా కొద్ది రోజులు వేచి చూస్తే నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అత్యంత కఠినమైన నిర్ణయాలు భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుస్తుంది. అదే సమయంలో భారతదేశంలో ఇంటర్నల్గా మన చుట్టూ కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో కూడా వేలల్లో లక్షల్లో అక్రమంగా చొరబాటు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం మన చుట్టూ మన పరిసరాల్లో ఏం జరుగుతుందో కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.